నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. జూన్ 18వ తారీఖున సత్తెనపల్లి రెంటపాల గ్రామానికి వైఎస్ జగన్మోహన్ టూర్ గురించి అందరికీ తెలిసిందే. అయితే నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక వ్యక్తి దాదాపు జూన్ 6వ తారీఖు 2024న పురుగుల మందు తాగి 2024 జూన్ 9వ తారీఖున మరణించాడు. దాదాపు సంవత్సరం తర్వాత ఎందుకు గుర్తొచ్చాడో తెలియదు కానీ రెంటపాల గ్రామానికి పరామర్శిస్తూ వెళ్ళినటువంటి వైఎస్ జగన్ పరామర్శకు దాదాపు ముగ్గురిని బలిగొన్నాడు. అది అందరికీ తెలిసిందే. జయవర్ధన్ రెడ్డి గుండెపోటుతో, అదేవిధంగా ఇంకొక యువకుడు 22 ఏళ్ళటువంటి ఒక తెల్లజల్ల మధు ఏదైతే అంబులెన్స్లో వస్తూ దారి ఇవ్వకపోవడంతో 40 నిమిషాల్లో చేరుకుంటే బతుకుతాడనుకుంది, కాస్త ఏదైతే ఆ యొక్క కాన్వాయ్తో దారి ఇవ్వకపోవడంతో చనిపోయాడు. తర్వాత సింగయ్య, ఈ సింగయ్యకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి నలిగిపోయినటువంటి ఒక సింగయ్య మరణించాడు. అయితే దాదాపు జూన్ 18వ తారీఖు నుంచి ఈరోజు ఏదైతే జూలై 2వ తారీఖు అంటే దాదాపు 15 రోజుల తర్వాత లూర్దు మేరీ సింగయ్య యొక్క భార్య ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది ఒకసారి మీరే వినండి. నా భర్త పేరు శీల్ సింగయ్య. జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు. అయితే అక్కడ కారు తగిలిందని అయింది మాకు. మరి నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరకు వెళ్ళాను. వెళ్తే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడి నుంచి హాస్పిటల్కి ఇక్కడ కారు తగిలింది అని అన్నారు, యాక్సిడెంట్ అయింది అన్నట్టు విన్నాను అని చెప్పి మాట్లాడుతుంది. కానీ ఏం జరిగిందనేది పూర్తి క్లారిటీ మాత్రం ఇక్కడ లూర్దు మేరీ కరెక్ట్గా చెప్పడం లేదు. అయింది మాకు. మరి నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరకు వెళ్ళాను. వెళ్తే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడి నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు. మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, నా పేరు కూడా చెప్పారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు. మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, నా పేరు కూడా చెప్పారు. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. ఇక్కడ మనం చూస్తే నల్లపాడు దగ్గరికి నేను కూడా వెళ్ళానని చెప్పి లూర్దు మేరీ చెప్తుంది. మరి అప్పుడు పిల్లలు ఎక్కడ ఉన్నారు? వాస్తవానికి జగన్కి సంబంధించినటువంటి ఒక టూర్లో జగన్ని చూస్తానికి వెళ్ళాడు సింగయ్య అని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ సింగయ్య ఎక్కడ, ఏ ప్రాంతంలో కారు టైర్ కింద నలిగిపోయాడు? ఎందుకని నల్లపాడు దగ్గర లూర్దు మేరీ ఉంది? ఏం జరిగింది? ఇద్దరు ఎందుకు వేరువేరుగా ఉన్నారు? తర్వాత ఎప్పుడైతే కారు కింద పడ్డ తర్వాత నాకు ఫోన్ చేశారని చెప్తున్నారు. అయితే నిజంగా కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఇద్దరి మధ్యన ఉందా? నిజంగా చాలా దగ్గరలో ఉంటే కారు కింద పడిన వెంటనే ఎందుకని లూర్దు మేరీ రాలేదు? అయితే ఇక్కడ ఇంకొక మాట తను ఏం మాట్లాడుతుంది అంటే, ఎప్పుడైతే కారు కింద పడ్డ తర్వాత నాకు ఫోన్ చేశారని చెప్పి మాట్లాడుతుంది. ఎవరు ఫోన్ చేశారు? ఫోన్ చేసిన తర్వాత అంబులెన్స్లోనే ఏదో జరిగిందని చెప్పి మాట్లాడుతుంది. అంబులెన్స్లో ఎందుకని లూర్దు మేరీ వెళ్ళలేదు? సాధారణంగా ఎవరికి ఏదైనా జరిగితే తన తమ్ముడు కానీ, లేదా తన అక్క కానీ, లేదా భార్య కానీ, లేదా భర్త కానీ, లేదా ఇంకెవరైనా సరే, ఆఖరికి మిత్రుడు ఉన్నా సరే అంబులెన్స్లో తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని కూడా ఎక్కిస్తారు. నీ భర్తని అంబులెన్స్లో ఎక్కిస్తున్నప్పుడు నువ్వెందుకని అంబులెన్స్లోకి ఎక్కలేదు? ఇప్పుడు అంబులెన్స్లోనే ఏదో జరిగిందని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నావు? దాదాపు జూన్ 18వ తారీఖు జరిగిన తర్వాత ఈరోజు అంటే జూలై 2వ తారీఖు ఈరోజు వచ్చేసి ఈ మాటలు మాట్లాడడాన్ని ఎలా చూడాలి? ఇంకా తనేం మాట్లాడిందో విందాం. మాకు డౌట్గానే ఉంది, అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. జగనన్న గారంటే మాకు చాలా అభిమానం. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఎందుకు వచ్చింది? సింగయ్యకి సంబంధించి ఏదైతే 2349 అనేటువంటి ఒక ఫార్చునర్ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఏదైతే ఉందో, మొదటి టైర్ అంటే ముందు టైర్ దగ్గర తలకాయ నలిగిపోయినటువంటి ఒక దృశ్యాలు అందరం చూసాం. అయితే ఈ యొక్క కేసులో జగన్ గారు అంటే మాకు చాలా అభిమానం, జగన్ గారు మాకు చాలా అండగా ఉన్నారు అని 15 రోజుల తర్వాత ఈరోజు లూర్దు మేరీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తన పిల్లలతో కలిసి వచ్చిన తర్వాత ఇలా మీడియా ముఖంగా ఈ మాటలు మాట్లాడడాన్ని ఎలా చేయాలి? అయితే దాదాపు జగన్ A2గా నమోదైనటువంటి ఒక ఈ కేసు దాదాపు 2 వారాలు వాయిదా వేయడంతో ఈ లోపలే ఏదైనా కుట్రకు
దారి తీయాలి, మొత్తం పూర్తి కేసుని పూర్తిగా మలుపు తిప్పాలనేటువంటి ఒక జగన్ ప్రయత్నం కింద చూడ. అయితే ఇది మొదటి ప్రయత్నం కూడా కాదు. ఏదైతే జూన్ 18వ తారీఖు రెంటపాల గ్రామానికి సంబంధించి టూర్లోనే సింగయ్య చనిపోయాడు అన్న తర్వాత వెనువెంటనే దేవినేని అవినాష్ అనుచరుడు ఎవరైతే ఉంటాడో 0001 అనేటువంటి ఒక టాటా సఫారీ కారే ఈ యొక్క సింగయ్య మరణానికి కారణం అని చెప్పేసి ఆ రోజు వెహికల్ని కూడా సబ్మిట్ చేశారు. ఆ రోజు ఒక తప్పుదోవ పట్టించారు. ఈరోజు మళ్ళీ లూర్దు మేరీతో ఏం మాట్లాడిస్తున్నారు, దీంట్లో ఉన్నటువంటి ఒక ఆంతర్యం ఏంటి అనేది ఒకసారి మళ్ళీ చూద్దాం. మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి, ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు, మా అభిమానం ఉన్న నాయకుడు ఆయన. పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్థలమే అన్నారు. వాళ్ళు వచ్చేలాకే నాకు అసలు పోలీసులు ఎప్పుడైనా సరే కుల ప్రస్తావన తీసుకొస్తారా? అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి మమ్మల్ని లోకేష్ గారు పంపించారని చెప్పి వాళ్ళు వీడియోలు చూపించి, ఇదిగో ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా అని చెప్పి, ఈ వీడియోలు జగన్ వాహనం కిందనే పడ్డారని చెప్పి తనతో ఖాళీ పత్రాలపైన సంతకాలు పెట్టించుకున్నారని చెప్పి, అదిగాక పోలీస్ అధికారులు మేము కూడా మీ కులస్థలమే, మేము కూడా ఎస్సీలమే అని చెప్పారని చెప్పి తను మాట్లాడుతుంది. నిజంగా పోలీసులు చెప్తారా? భయం వేసింది, భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మమ్మల్ని. పోలీసులు ఎవరైనా సరే లోకేష్ పంపించారు అని చెప్తారా? ఎందుకంటే వాళ్ళు ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కాబట్టి వాళ్ళు పోలీసుల్లానే ఉంటారు. కానీ మేము టీడీపీకి సంబంధించి లోకేష్ గారు పంపిస్తే లోకేష్ గారు పోలీసులు అంటూ సపరేట్గా ఎవరైతే ఉంటారుగా, లోకేష్ గారు పంపించారని చెప్పి ఎలా చెప్తారు? సో చూద్దాం ఇంకేం మాట్లాడింది అనేది. ఎంత ఇబ్బంది చేసి అంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే చాలా మంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు, చెప్పారు సార్ వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అయితే ఖచ్చితంగా 50 మంది దాకా వచ్చారని చెప్పి లూర్దు మేరీ గారు ఎలా చెప్తున్నారు? అదిగాక పోలీసులు వచ్చారు, వీడియోలు చూపించారని చెప్పి మాట్లాడుతున్నారు. పోలీసులు 50 మంది వచ్చారా, లేదా లోకేష్ గారికి సంబంధించిన టీడీపీ మనుషులు 50 మంది వచ్చారా, లేదంటే ఏం చెప్తున్నారు అనేది చాలా క్లారిటీగా అర్థం కావడం లేదు. అది కాక నా మీద ఒత్తిడి తెచ్చారు, నన్ను భయపెట్టారు, నాకు భయం వేసిందని చెప్పి మాట్లాడుతుంది. అది కాక తను మాట్లాడుతున్న మాట ఏంటంటే 50 మంది అని చెప్పి అంత కరాఖండిగా ఎలా చెప్తారు? అంటే లూర్దు మేరీ గారు లెక్క పెట్టారా? ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారని చెప్పి లైన్లో నించోమని చెప్పి లెక్క పెట్టారా? ఏం చేసింది? అది కాక 50 మంది వచ్చారంటే వాళ్ళు ఎవరు కూడా పాదయాత్ర కింద నడుచుకుంటున్నారు, వాహనాల్లో వస్తారు. ఏ వాహనాల్లో వచ్చారు, అక్కడ ఊర్లో ఉండే సీసీ కెమెరాలు ఏంటి, ఇవన్నీ కూడా బయటికి తీస్తారు ఇప్పుడు. ఎందుకంటే డైరెక్ట్గా ఇది లోకేష్ గారికి తిప్పి కొట్టాలంటే ప్రయత్నం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో అది, ఎందుకంటే తను A2గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నారా లోకేష్ గారు దీన్ని సవాల్ కింద తీసుకోబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇంకేం మాట్లాడారో విందాం. వాళ్ళు ఎలా జరిగిందమ్మా మీకు చూడమ్మా, మరి ఇతను యాక్సిడెంట్ అయింది కదా, కారు కింద పడిందని అన్నారు వాళ్ళు. ఆ మాటే చెప్పారు వాళ్ళు, కానీ మేము నమ్మలేదు. అది అంటే తను చాలా ఇబ్బంది పడుతూ మాట్లాడుతున్నట్టు చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. తను ఏం మాట్లాడుతుందంటే, ఏం చెప్పారు అంటే వాళ్ళ కారు కింద పడి ఇలా జరిగిందని చెప్పి వీడియోలు చూపించారు, కానీ నేను నమ్మడం లేదు, నాకు నమ్మబుద్ధి కావడం లేదు అని చెప్పి. ఇంతకుముందు తను మాట్లాడుతూ యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా తను ఏం మాట్లాడుతుంది, నేను వెళ్ళాను, నా యొక్క పిల్లల పేర్లు చెప్పాడు, మా మావయ్య గారి పేరు చెప్పాడు, నా పేరు చెప్పాడు అని చెప్పి చెబుతూనే, అంటే సింగయ్యకి యాక్సిడెంట్ అయిన తర్వాత నేను పక్కనే ఉన్నా అని చెప్పేసి అంటుంది. గతంలో సాక్షిలో కూడా రాసుకొచ్చింది ఏంటి, కాలు మీద కాలేసుకొని ఊపుతూ విజిల్ వేస్తున్నాడని చెప్పి మాట్లాడింది సాక్షి. నిజంగా కాలు మీద కాలేసుకుంటున్నప్పుడు ఎందుకని మీరు ఇంటికి తీసుకెళ్ళలేదు?
నిజంగా ఆ రోజు అంత ఎటువంటి ప్రమాదం కాకుండా చాలా చిన్న గాయాలని చెప్పి తను కూడా మాట్లాడుతుంది. అంత చిన్న గాయాలు అయినప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోయి ఎందుకని ఆయింట్మెంటో ఏదో రాసుకొని ఇంట్లో కూర్చోబెట్టుకోకుండా ఎందుకని మీరు హాస్పిటల్ తీసుకెళ్ళాలని ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి నీ పిల్లల పేర్లు, నీ పేరు, మీ మాయ పేరు, అందరి పేర్లు చెప్పిన తర్వాత ఇంటికి తీసుకెళ్లకుండా హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నాలు చేశారు? సో ఎందుకని చెట్ల పొదల్లో పడేశారు? వీటన్నిటికీ కూడా దాదాపు 15 రోజుల తర్వాత లూర్దు మేరీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ పిల్లల్ని కలిసిన తర్వాత లేళ్ళ అప్పిరెడ్డి ఎవరైతే ఉంటారో తనే వీళ్ళని ఎవరైతే లూర్దు మేరీ కావచ్చు వాళ్ళిద్దరు పిల్లల్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లారని లేళ్ళ అప్పిరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ఏంటి, లేదా సజ్జలు ఇచ్చిన స్క్రిప్ట్ ఏంటి, ఏం జరుగుతుంది దీంట్లో, ఇంకా ఈవిడ ఏం మాట్లాడింది అనేది ఒకసారి విందాం. అంబులెన్స్ లో మరి బాగానే మాట్లాడండి, ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలు తగిలింది చేతికి, ఇక్కడ దెబ్బ నుంచి ఎక్కడ దెబ్బ తగలలేదు. మరి ఎక్కడ ఇందా నేను అన్నట్టుగా చేతికి చాలా చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఇంటికి ఎందుకు తీసుకెళ్ళలేదు? నీ పేరు చెప్పాడు, పిల్లల పేర్లు చెప్పాడు, మీ మాయ పేరు చెప్పినప్పుడు ఆయింట్మెంట్ రాసుకొని ఇంటికి తీసుకెళ్లకుండా హాస్పిటల్కి అంబులెన్స్లోనే వెళ్ళాలని ఎందుకని ప్రయత్నించారు? వాస్తవానికి 15 రోజుల తర్వాత గుర్తొచ్చిందా? ఈరోజు ఏదైతే సింగయ్య ఆ రోజు కారుకు సంబంధించిన జరిగిన తర్వాత కూడా, అంటే తన అభిమానమైనటువంటి ఒక నేత గుద్దిన తర్వాత కూడా చావు చనిపోలేదు, ఖచ్చితంగా దీన్ని ఏదో కుట్ర జరిగిందని చెప్పి కూటమి మీద నెట్టాలని ప్రయత్నాల్ని ఎలా చూడాలి? దెబ్బ తగిలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం లేదు ఉంది. మరి ఒక్కరావు దెబ్బకే. అయితే ఇక్కడ విలేకరి కూడా ఏమడుగుతున్నాడంటే జరిగినటువంటి ఘటనకి హాస్పిటల్కి ఓన్లీ 2 కిలోమీటర్లు మాత్రమే ఉంది, మరి ఎందుకని ఇది జరిగిందని. మరి 2 కిలోమీటర్ చాలా చిన్న గాయాలు అన్నప్పుడు ఇంటికి ఎందుకు తీసుకెళ్ళలేదని చెప్పేసి ఏపీ ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే 2 కిలోమీటర్ల ఉన్న దూరంలో ఎందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వెంట వచ్చినటువంటి 50 నుంచి 60 వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాల్లో ఎందుకని హాస్పిటల్కి తరలించలేదు? ఏం జరిగింది అక్కడ? ఎందుకని అక్కడ ఉన్నటువంటి ఒక విలేకరులు కొంతమంది తనకి ఫీడింగ్ ఇస్తున్నారు, తను ఇవి మాట్లాడు, ఇది చెప్పు అని చెప్పి ముందే ప్రిపేర్ చేశారా? ఆ యొక్క ప్రశ్నలు ఎందుకని పదే పదే తను ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఏదో అంబులెన్స్ లో జరిగిందనే మాకు మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మేము తీసుకెళ్తాం, మా తన మేము పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి, దానిలోనే ఎక్కించుకెళ్తాము అని చెప్పి. ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి కుట్ర బయటపడుతుంది. ఏంటి అంటే వైసీపీకి సంబంధించిన నేతలు వచ్చి వాళ్ళు మేము ఆటోలో తీసుకెళ్తాము అని చెప్పి, అంటే వైసీపీ నేతలు దాదాపు 50 నుంచి 60 కార్లు వాళ్ళు వస్తుంటే కార్లు కాకుండా ఆటో తీసుకొచ్చారని చెప్తుంది. చెప్పిన తర్వాత మా నాయకుడిని మేము తీసుకెళ్తాము, మరి నిజంగా ఆ యొక్క ఏదైతే రెంటపాల గ్రామానికి సంబంధించో లేదంటే ఆ నల్లపాడు గ్రామానికి సంబంధించో వైసీపీకి సంబంధించి వార్డు మెంబరా, లేదంటే మనకు అక్కడ చైర్మనా, లేదంటే మనకు ఈసీ ఇన్ఛార్జా, సంథింగ్ ఏది అంటే ఎలాంటి పదవి సింగయ్య చేస్తున్నాడు మా నాయకుడు అని చెప్పేసి అప్పటిదాకా గుర్తులే. అంటే కారు టైర్ కింద తొక్కుతున్నటువంటి సందర్భంలో తను వైసీపీ నాయకుడు అని చెప్పి గుర్తురానటువంటి ఒక వైసీపీ నాయకులు వచ్చి అన్నారట ఆటోలో తీసుకెళ్ళి. ఎందుకని కార్లో తీసుకెళ్ళొచ్చుగా, ఆటోలో ఎందుకని తీసుకొచ్చారు? కానీ ఆటోలోకి ఎక్కిస్తున్నప్పుడు కూడా లేదు అంబులెన్స్ రావాలి, అంబులెన్స్ వచ్చిన తర్వాతే అంబులెన్స్లోకి ఎక్కి, అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏదో అంబులెన్స్ ఖచ్చితంగా పక్కాగా జగన్మోహన్ రెడ్డి సింగయ్యని గుద్దుతాడు, రాసుకొని వెళ్తాడు, సింగయ్యని తీసుకొచ్చేసి అంబులెన్స్లో ఏదో ఒకటి చేయాలనేటువంటి ప్రయత్నాల్లోనే ఇదంతా జరిగింది. చాలా ప్లాన్డ్గా లోకేష్ గారు వాళ్ళ టీం చేశారన్నట్టుగా లూర్దు మేరీ మాట్లాడుతుంది. ఇంకా ఏం మాట్లాడింది విందాం. మరి ఈలోపు ఆలస్యం ఏదైతే ఇదైందో మరి ఎట్లన్నా కానీ అంబులెన్స్లోనే ఇదైందండి. లేదండి, ఫోన్ నెంబర్ ఇచ్చాడు మా అల్లుడిది, మా తమ్ముడే. అయితే మా తమ్ముడు మా దగ్గరే ఉంటాడు. చెప్పగానే మేము వెళ్ళిపోయాం. ఏంటంటే అమ్మ చిన్న దెబ్బలే అని చెప్పారు, చిన్న దెబ్బలే అని చెప్పారు. చెప్తే మాట్లాడలేదండి, ఆయనతో మాట్లాడాలి. ఆయన ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇందాక తనతో మాట్లాడడం, మా పేర్లు చెప్పారని చెప్పేసి అంటుంది. ఇక్కడ మళ్ళీ వచ్చేసి మా తమ్ముడు మాతోనే పాటు ఉంటారు, తన నుంచి ఫోన్ వచ్చిందని చెప్పేసి మాట్లాడుతుంది. సరైనటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో లేళ్ళప్పరెడ్డి కావచ్చు లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇవ్వలేదనేటువంటి ఒక అనుమానాలు అయితే వస్తున్నాయి.
వాళ్ళు ఇప్పుడు కలిసాము. కలిస్తే ఆయన కుటుంబానికి అండగా ఉంటాము. అయితే లూర్దు మేరీ గారు జస్ట్ ఇప్పుడే విలేకరులు అడిగినటువంటి ఒక ప్రశ్నకి ఏదైతే మాట్లాడుతుందో ఆవిడ ఏమంటుందంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు కలిశారంటే ఇప్పుడే కలిశారు, మీ కుటుంబానికి చాలా అండగా ఉంటాను అని చెప్పి గట్టిగా ఒక్కనించారని చెప్పేసి అనితే చెప్పారు. సో కాబట్టే నేను ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నట్టుగా లూర్దు మేరీ గారు చెప్తున్నారు. ఇక్కడ మనకు మెయిన్గా అర్థం కానటువంటి పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, జూన్ 18న జరిగితే ఈరోజు జూలై 2వ తారీఖు, దాదాపు 15 రోజుల పాటు లూర్దు మేరీ గారికి ఆ రోజు కారు టైర్ కింద పడిపోయిన తర్వాత ఇప్పటిదాకా నిజంగా ఎందుకని ఈ యొక్క మాటలు మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాతే ఎందుకు ఈ మాటలు మాట్లాడారు ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ వచ్చేసి తనకి చాలా చిన్న చిన్న దెబ్బలు తగిలే అంటుంది. తనకి చాలా చిన్న చిన్న దెబ్బలు తగిలే అంటుంది. చిన్న చిన్న దెబ్బలు తగిలితే ఆయింట్మెంట్ రాసుకొని ఇంటికి తీసుకెళ్లకుండా ఎందుకని హాస్పిటల్కే వెళ్ళాలని చెప్పి ప్రయత్నించారు. కాలు మీద కాలు వేసుకొని ఊపుతున్నాడు, విజిల్ వేస్తున్నారని చెప్పి మాట్లాడారు కదా, మరి ఎందుకని ఇంటికి తీసుకెళ్లకుండా అంబులెన్స్లోనే హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నారు, అదొక పాయింట్. ఇంకోటి మూడో పాయింట్ వచ్చేసి ఇక్కడ సింగయ్యకి సంబంధించి, సింగయ్య కావచ్చు, అదేవిధంగా ఇక లూర్దు మేరీ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డిని చూస్తానికే రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత సింగయ్యకి లూర్దు మేరీకి ఎంత దూరం ఉంది? ఒకవేళ సింగయ్యకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కార్ టైర్ కింద పడ్డాడు అన్న తర్వాత ఫోన్ వచ్చిన తర్వాత దగ్గరలోనే ఉంది కాబట్టి తను ఎందుకని దగ్గరలో లేదు, అంబులెన్స్ ఎక్కిస్తున్నప్పుడు ఎందుకని లూర్దు మేరీ ఆ అంబులెన్స్లో ఎక్కలేదు, అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పి ఇప్పుడు అనుమానాల్ని ఎలా చూడాలి? ఆ రోజు దేవినేని అవినాష్ సంబంధించి మనం చూసుకుంటే, దేవినేని అవినాష్ సంబంధించి కారు వాళ్ళ అనుచరుడు ఎవరిదో టాటా సఫారీ 0001 అన్నారు, 0001 సంబంధించినటువంటి ఒక టాటా సఫారీ పోలీస్ స్టేషన్లో పెట్టి లొంగిపోయినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ కారు కూడా సీజ్ అయ్యిందని చెప్పి తెలుస్తుంది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కారు 2349 ఈ వెహికల్ ఏదైతే ఉందో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, ఇది ఎక్కింది అనే వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఆ వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. కానీ ఎందుకని ఇంత ఆలస్యంగా, అంటే దాదాపు జూన్ 18వ తారీఖు జరిగితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత 15 రోజుల తర్వాత ఈ స్టేట్మెంట్ లూర్దు మేరీ ఇస్తుంది అంటే దీన్ని ఎలా చూడాలి? అదేవిధంగా చూసుకుంటే లోకేష్ గారికి సంబంధించి 50 మంది మనుషులు వచ్చారు, నన్ను బెదిరించారు అన్న మాటలు ఈరోజు ఎందుకు చెప్తుంది? వాస్తవానికి ఈ విషయంపై లూర్దు మేరీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత ఈ యొక్క సంచలనమైనటువంటి ఒక వ్యాఖ్యలపై మీకున్న అనుమానాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.